దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, మన దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడని భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని భయపడద్దు. పేరు పెట్టి, మన పేరు ఏదైతే ఉందో అది పెట్టి మనల్ని పిలుస్తూ ఉన్నాడని, నీవు నా సొత్తు, దేవుని యొక్క సొత్తు మనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మరి భయపడుతున్నటువంటి స్థితిలో ఉన్నారేమో, ఒకవేళ నేను విమోచించలేకుండా నేను బంధకాల్లో ఉన్నానేమో అని మీరు ఆలోచిస్తున్నట్లయితే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, మీకు విడుదల అనుగ్రహించి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో కలుగుతున్నటువంటి అనేక బాధలు, అనేకమైన శ్రమలు మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, మరి రోగముల ద్వారా, కష్టాల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, ఇంకా వేటి వలనైతే మనకి సంభవిస్తూ ఉన్నాయో ఆ బంధకాల నుంచి మనల్ని విమోచించే దేవుడు మనకు ఉన్నాడు. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనకు విమోచన అనుగ్రహించే దేవుడు. మన విమోచకుడు సజీవుడు మాట. ఆ సజీవుడైనటువంటి దేవుడు మనల్ని విమోచించి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆ యొక్క బంధకాల నుంచి విమోచించి ఉన్నాడు. మనం అనుకుంటాం మనము ఇంకా ఇలానే ఉంది మన పరిస్థితి అని. కాదు. దేవుని ప్రియమైన వారలారా, మీ గురించి ఆలోచించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సమర్పించినటువంటి దేవుడు. మీ కొరకు, మిమ్మల్ని విమోచించటానికి కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరి భయపడవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు అనేకులు మన మీద ఎదురు తిరుగుతారు. మనుషుల యొక్క బాధలు, ఇబ్బందులు మనల్ని గురి చేస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క క్రియలు మనల్ని భయపెట్టే రీతిలో ఉంటాయి. పరిస్థితులు, రోగము, మరి ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని భయపెట్టే రీతిలో ఉంటాయి. అయితే ఇలాంటి భయం నుంచి మనల్ని విడుదల కలుగజేసి యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నారు. ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, భయపడకమని సెలవిస్తున్నాడు. ప్రియమైన వారలారా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ప్రాంతంలో ఉన్నప్పటికీ, ప్రదేశంలో ఉన్నప్పటికీ, క్రూరుల మధ్య, క్రూరమైన మృగాల మధ్య మనం ఉన్నప్పటికీ, నివసిస్తున్నప్పటికీ, మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన నిన్ను అని ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి మనలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన సృష్టికర్త, ఆయన ప్రతి ఒక్కరిని సృష్టించినటువంటి దేవుడు. అయితే ఈ పిలుపును మనము వినే వారంగా ఉండాలి. ఈ పిలుపును మనం లక్ష్య పెట్టే వారంగా ఉండాలి. దేవుని యొక్క స్వరము వినే రీతిలో మనం ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడే రీతిలో మనం ఉండినట్లయితే దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపు మనకు విడబడుతుంది. మరి అదేవిధంగా నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరి సొత్తు కాదు, మనం ఎవరికి బానిసలం కాదు, మనం మన తల్లిదండ్రుల యొక్క సొత్తు కూడా కాదు, మనల్ని సృజించినటువంటి సృష్టికర్త యొక్క సొత్తు మనం. అయితే ఆ సృష్టికర్త మనల్ని పాపము, శాపము, మరి ఈ యొక్క ఇరుకు, ఇబ్బందులు, సమస్త విధములైనటువంటి ఆర్థికపరమైన, మానసికపరమైన, శారీరకపరమైనటువంటి సమస్తాన్ని నుంచి విడుదలను అనుగ్రహించడానికి ఆయన ఒక వెల చెల్లించాడు. అది ఎవరూ చెల్లించలేంది. మరి ఆ వెల ద్వారా మాత్రమే మనకు విడుదల కలుగుతుంది. ఆ వెల యొక్క మరి ఇది రక్తము, యేసు యొక్క రక్తము, ఆ వెల యొక్క మరి లెక్కించలేనిది మాట. ఆ వెలని మనము అలాంటి వెలతో మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. సాతాను యొక్క బంధకాల నుంచి, మరి పరిస్థితుల నుంచి, సమస్త విధములైనటువంటి ఆ యొక్క ఇరుకు, ఇబ్బందుల, బాధల నుంచి మనల్ని విడుదల అనుగ్రహించడానికి యేసు రక్తము మనల్ని విడుదల అనుగ్రహించి మరి దేవుని యొక్క సొత్తుగా మనము చేయబడ్డాం. కాబట్టి ఆ యేసు యొక్క రక్తాన్ని మనము ఆశ్రయించాలి. ఆ యేసు యొక్క నామంలో మన హృదయాన్ని, మరి మన యొక్క పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆ యేసు క్రీస్తు ప్రభుని మనము రక్షకుడుగా అంగీకరించాలి.
అంగీకరించినప్పుడు మనకి దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఈ వాక్యం మన జీవితంలో నెరవేరుస్తాడనమాట. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే మనం యేసు యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడని మనం అంగీకరించినట్లయితే మనకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో మరి 43వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. మరి జలములలో బడి మరి జలాలు చూసినట్లయితే మనం దాటగలమా? దాటలేనటువంటి పరిస్థితుల్లో ఎవరు తోడుంటారు? ఏ మనిషి తోడున్నా వాళ్ళు కూడా కొట్టుకుపోయే స్థితిలో ఉంటారు. కానీ దేవుడు మాత్రమే మనకు తోడున్నప్పుడు మనల్ని లేపుతాడనమాట. అదేవిధంగా నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. నదుల వంటి సమస్యలు, నదుల వంటి మనుషులు, జలముల వంటి మనుషులు మనల్ని తొక్కివేయాలి, ముంచివేయాలి, మరి మనం నాశనాన్ని కోరుకునేటటువంటి పరిస్థితులు, మరి అలాంటి ఇబ్బంది ఇరుకుకరమైన పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు తోడై ఉంటానని, మరి మన మీద పొర్లి పారకుండా మనకు సహాయం చేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు, అగ్ని మధ్య నడిస్తే మనం బ్రతుకుతామా? బ్రతకము, కాలిపోతాం. అయితే అలాంటి అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా కాలిపోకుండా జ్వాలలు నిన్ను కాల్చవు, అలాంటి జ్వాలలు మనల్ని కాల్చవు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, మరి అగ్ని మధ్య నడిచిన వారిలో మనం గమనించినట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు కాలిపోలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని విమోచించాడు, భయపడకుండా దేవుడు సహాయం చేశాడు, మరి వాళ్ళని దేవుడు కాపాడాడు. అదేవిధంగా నదుల్లో బడి, జలముల్లో బడి దాటినప్పుడు, ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చినప్పుడు మోషే మరి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క ఎడారిగా అయిపోయింది. ఆ యొక్క మరి నది మొత్తం, ఆ సముద్రం మొత్తము మరి ఆరిపోయినట్లుగా మనము గమనించగలం. ఆ విధంగా దేవుడు మరి సహాయం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకు. అదే దేవుడు మనతో కూడా ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీకు జలములు లాంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుడు మనకి తోడై ఉంటాడు. నదుల్లో పడి వెళ్తున్నామా? సమస్యల గుండా ఇరుకు, ఇబ్బందులు, అనేకమైన పరిస్థితుల నుంచి వెళ్తున్నామా? అవి మన మీద పొర్లిపారవు. అవి వచ్చినప్పటికీ మనకి సహాయం చేయగల దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీవు అగ్ని మధ్య నడుస్తున్నావా? అవి నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉన్నాడు కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎవరి మధ్య ఉన్నప్పటికీ మరి మనం భయపడకూడదు. ఎందుకంటే మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనల్ని విమోచించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము దేవుని యొక్క సొత్తు, ఆయన సొత్తు కాబట్టి మనల్ని దేవుడు తప్పకుండా కాపాడతాడు. ప్రేమైన వారలారా, మరి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవునిలో ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో బడి మరి దాటినప్పుడు దేవుడు తోడై ఉండగలగటం బట్టే మరి వాళ్ళు ఆ ఎడారిగా మరి ఎర్ర సముద్రం ఎడారిగా అయ్యి మరి వాళ్ళు నడిచి, ఆరిన నేలగా నడిచి ముందుకు సాగిపోయినట్లుగా మనం గమనిస్తాం. ప్రేమైన వారలారా, మన జీవితంలో కూడా దేవుడు మార్గాన్ని ఏర్పరుస్తాడు. తప్పకుండా ఒకనొక రోజు వస్తుంది, ఒకనొక దినం వస్తుంది. మనం ఆ యొక్క మరి ప్రతి పరిస్థితిని దాటుకొని ఉన్నతమైన స్థానంలో మరి మనల్ని ఉంచే దేవుడు మనకు తోడైనాడు కాబట్టి మనం దేనికి భయపడవద్దు. మరి మనల్ని విమోచించాడు, మనల్ని పేరు పెట్టి పిలిచాడు. మనం దేవుని యొక్క సొత్తి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుల్లో మనము ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహానతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు సజీవ లెక్కలకు కాచి కాపాడావు. ఎంతోమంది నానా ఎన్నో పరిస్థితులు ప్రభా నానా ముంచివేయాలనుకున్నప్పుడు తండ్రి నీవు మాత్రమే సహాయం చేసి లేపి నానా రక్షించిన దేవుడు తండ్రి. నానా మమ్మల్ని, మా కుటుంబాలు, మా బిడ్డలను కాపాడిన దేవుడు తండ్రి. నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని విమోచించిన దేవుడు నాయనా, భయపడవద్దని చెప్పిన దేవుడు, మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నాయనా. మేము నీ సొత్తు కాబట్టి నీవే సహాయం చేసి మమ్మల్ని, మా కుటుంబాలను ప్రభా ఈ దినమంతా నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి కాపాడమని యేసు సర్వశక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.